సినిమా జస్ట్ సినిమా సూపర్ ఉంది. బాలయ్య బాబు ఎరగదీశాడు. అంటే స్టోరీ ఎలా స్టోరీ కూడా మన కుంభమేళ దాని నుంచి భారత సనాతన ధర్మం గురించి బాగా చెప్పారు. అంటే ఈ మధ్య బాగా ఇండియాలో ట్రెండ్ అవుతుంది కదా ఈ సనాతన ధర్మం గురించి వైరల్ అవును కొన్ని కనెక్ట్ అవుతారు బాగా కనెక్ట్ అవుతారు. హిందూస్ కి ఒక మంచి ఎపిక్ మూవీ. అలాగే బీజిఎం ఎలా అనిపించింది తమన్ గారి బీజిఎం? అసలు బీజిఎం ఎరగదీశారు మూవీలో. బాలయ్య గారి గెటప్స్ కానీ బాలయ్య బాబు అఖండ గెటప్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. ఎక్కడ కనెక్ట్ అయ్యారు సినిమాకి కుంభమేళాలో ఏదైతే మన భారతీయులకి సెంటిమెంట్ అనుకుంటామో దాన్ని వేరే వాళ్ళు దాన్ని అక్కడ వైరస్ కలపటం, దాని నుంచి వీళ్ళు దానికి యాంటీడోట్ తయారు చేయటం, అది బాగా కనెక్ట్ అవుతుంది. అవును, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ మించింది మూవీ. సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్. బాలయ్య జై బాలయ్య, జై జై బాలయ్య. సినిమా ఎలా బ్రహ్మాండంగా ఉందండి సినిమా. అంటే ఏముందన్న స్టోరీ అసలు అఖండ 2 లో? స్టోరీగా అంటే సనాతన ధర్మం అంటున్నారు, అది ఏ విధంగా రియలిస్టిక్ గా ఉందా? బయట ఇప్పుడు అంతా కూడా అదే ట్రెండ్ అవుతుంది కదా. రియలిస్టిక్ గానే ఉంది మొత్తం, అసలు ఆ విధంగానే పాటించాలి. అంటే చాలా మంది ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వల్ బ్యాంక్ తప్ప రిమైనింగ్ అంతా కూడా అంతా సోది ఉంది అంటున్నారు. లేదు లేదు లేదు, సరిగ్గా చూడమనండి. సినిమా బ్రహ్మాండంగా ఉంది. తమన్ గారి బీజిఎం ఎలా అనిపించింది? అసలు మామూలుగా అసలు సినిమాకి హైలైట్. బాలయ్య బాబు అది 2 కాంబినేషన్, బోయపాటి 3 మామూలు నరికేశారు అంతే. అలాగే అఖండ 1 కన్నా అఖండ 2 లో బాగా గెటప్స్ కూడా ఎక్కువ ఉన్నట్టున్నాయి, హెవీగా ఉన్నాయి. కానీ బాలయ్య బాబు, తమన్, బోయపాటి మొత్తం సినిమా అంతా లాగేశారు బాగా. బాలయ్య ఫ్యాన్స్ కి మంచి ఫుల్ జోష్. మొత్తం పాన్ ఇండియా సినిమా బ్రహ్మాండంగా ఉంది. కలెక్షన్ పరంగా ఏ విధంగా ఉండొచ్చండి? 1000 కోట్లు అంతే. అంటే చాలా మంది కూడా ప్రీమియర్స్ వాళ్ళకి 600-700 ఈ సినిమాలు కూడా కామెంట్ చేస్తున్నారు. నేను ఎందుకు తీసుకోవటం ఎందుకు మరి, చూడటం ఎందుకు? సినిమా డబ్బులు ఎక్కువ ఆపేయచ్చుగా. అందరూ వెళ్ళిపోతున్నారుగా మరి సినిమాలకి. 1000 కాదు 2000 అయినా బాలయ్య బాబు 5000 అయినా చూడతాం సినిమా. ఓకే ఓకే. ఎలా అనిపించింది సార్ సినిమా? ఎరగదీశాడు, మామూలు కాదు. అంటే స్టోరీ ఎలా అనిపించింది సార్? బ్రహ్మాండంగా ఉంది సార్. దేవుడి స్టోరీ పక్కరండి, నంబర్ 1 గా తీశాడు స్టోరీ. అసలు మేకప్ పెట్టాడు, ఎరగదీసేస్తుంది ఆయన. బాలకృష్ణ చూస్తే మత్తి పోయింది. సనాతన ధర్మమే అండి, బ్రహ్మాండంగా ఉంది సనాతన ధర్మం. చక్కగా కనెక్ట్ అయింది, బ్రహ్మాండంగా ఉంది. అబ్బో అసలు బాలకృష్ణ పట్టుకోలేమండి బాబు. అది అసలు ఏజ్ లాడి ఎరగదీస్తున్నారు కదండి ఆయన. బ్రహ్మాండంగా సూపర్. బాగా చేశాడండి, మ్యూజిక్ ఎరగదీశాడండి. గ్రాఫిక్స్ మటుకి బ్రహ్మాండం. గ్రాఫిక్స్ ఎవరు చేశారు కానీ అద్భుతంగా చేశాడండి. బ్రహ్మాండం, దానికన్నా 100 రెట్లు ఎక్కువ ఉంది. బ్రహ్మాండ కలెక్షన్ వస్తుందండి, సూపర్. చూసే పని లేదు, బ్రహ్మాండం కూడా మూవీ. ఓకే, థ్యాంక్ యూ. నా సినిమా కన్నా ఇది మన సనాతన ధర్మం మీద మంచి సినిమా తీశారు బోయపాటి గారు. జై బాలయ్య. సినిమా బాగుందండి. బాలయ్య వైష్ణవ్ గారి యాక్టింగ్ బాగా చేశాడు, సమాజం గురించి బాగా చెప్పాడు. మన డైరెక్షన్ బాగుంది, బోయపాటి డైరెక్షన్ బాగుంది, మూవీస్ బాగుంది. అంటే ఇప్పుడంతా ఈ సినిమాలో సనాతన ధర్మం అంటున్నారు, ఇప్పుడంతా కూడా ఇండియా వైజ్ గా ట్రెండ్ అవుతుంది అనమాట ఇది అక్కడ సనాతన ధర్మం గురించి. అందులో రియలిస్టిక్ గా ఉంది. సో బాలయ్య ఫ్యాన్స్ మంచి టిక్ ఇస్తుంది సినిమా. బాగుందండి, చాలా బాగుందండి. చెప్పండి సార్ ఎలా అసలు భారతదేశం అంటే దేవుడు దైవం అన్నది బాగా చూపించారు. అది భారతదేశం అంటే అంత దేవుడి మీద ఉన్న నమ్మకం మూలనే భారతదేశం అంత గొప్ప దేశం తయారుగా చూపించారండి. బాగుంది. బాలయ్య గారు బాగా యాక్ట్ చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా బాగా యాక్ట్ చేశారు. అందరూ ఎవరి కాళ్ళు